శ్రీకాళహస్తి పట్టణంలోని సువర్ణముఖి నది వద్ద వెలిసి ఉన్న హజరత్ జుమ్లేషా వలి పీర్ దర్గా వద్ద త్యాగాలకు ప్రతీక అయిన మొహరం పండుగ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దర్గా ఆవరణను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ముస్లింలు రంజాన్ తర్వాత అత్యంత పవిత్రంగా నిర్వహించుకునే పండుగ కావడంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. కమిటీ సభ్యులు బాబా ఫరీద్ జుమ్లేషా వలి మాట్లాడుతూ, మత సామరస్యానికి ప్రతీకగా అన్ని వర్గాల ప్రజలు చేసుకునే పండుగ మొహరం అని అన్నారు. పీర్ల పండుగ ఉత్సవాన్ని గత 10 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించామని, నేడు చివరి రోజున దైవ ప్రవక్తలైనటువంటి పీర్ బాబాలకు నిమజ్జన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ నెల 19వ తేదీన శుక్రవారం నాడు రొట్టెల పండుగ మహోత్సవం నిర్వహిస్తున్నామని, నెల్లూరు తర్వాత అత్యంత ప్రాముఖ్యతగా ఈ దర్గా నందు రొట్టెల పండుగ వేడుకలు నిర్వహింపబడతాయని, కావున 50 మంది భక్తులు ఇచ్చేసి ఈ రొట్టెల పండుగ ఉత్సవాల్లో పాల్గొని బాబా ఆశీర్వాదాలు తీసుకోవాల్సిందిగా వారు కోరారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పానగల్ దర్గా వీధిలో హజరత్ ఖ్వాజా సయ్యద్ షా జుమ్లేషా పీర్ చిష్టీల్ ఖాదిరి దర్గా యొక్క ఆస్థాన ఇక్కడ ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరము మొహరం పండుగ సందర్భంగా ఇక్కడ పీర్లు దించడము, ఇక్కడ సదింపులు, ఫాతిహా కార్యక్రమాలు చేయడము, దువా చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు షహదత్ హజరత్ మామ హుసేన్ రజీల్లాహు తాలా యొక్క వీరమరణం పొందిన రోజు ఈరోజు. కాబట్టి ఈరోజు సాయంత్రము షహదత్ పండుగ అంటే పీర్లు నిమజ్జనం చేయడము, పవిత్ర జలాలతో నిమజ్జనం చేసి ఏ స్థానంలో ఉన్నిందో ఆ స్థానంలో పీర్ తీసుకుని పోయి పెట్టడం జరుగుతుంది. తర్వాత 19వ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం 5 గంటలకు దర్గా వద్ద రొట్టెల పండుగ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ మన స్పెషాలిటీ, ఇక్కడ ఒక ప్రత్యేకత ఏమనంటే, నెల్లూరు తర్వాత మన కాళహస్తిలో దర్గాలోనే ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే అల్లాహ్ తాలా యొక్క దీవెన్లు మరియు హజరత్ మామ హుసేన్ రజీల్లాహు తాలా యొక్క పంజతన్క యొక్క సాయ అంటారు, అంటే అందరి గురువుల యొక్క దయా దువా ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఇక్కడ విరివిగా ఏమైతే కోరికలు కోరుకుంటారో వాళ్ళ కోరికలు నిరంతరంగా జరుగుతున్నాయి వాళ్ళకి. కాబట్టి భక్తులెల్లరూ ఈ కార్యక్రమంలో విచ్చేసి అల్లాహ్ తాలా యొక్క దీవెనలు పొందాలని కోరుకుంటున్నాము.